హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనమాట. సో ఈ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కోసం అయితే మనం తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ పాయింట్ చూడండి, ద చేంజ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ మెటల్ ఆఫ్ ఏ మెటీరియల్ విత్ టెంపరేచర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై మీన్ ఆఫ్ ది టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే ఇక్కడ మనం నార్మల్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మనం కొన్ని మెటీరియల్స్ అనేది యూజ్ చేస్తాము, అలాగే కొన్ని వాల్యూస్తో ఎక్స్ప్రెస్ చేస్తామన్నమాట. టెంపరేచర్నైనా అవ్వచ్చు, లేదా మనం కోఎఫిషియంట్ వాల్యూని తీసుకున్నా సరే మనం ఇలాగ కొన్ని వాల్యూస్తో అయితే ఎక్స్ప్రెషన్ చేస్తాము. అలా ఎక్స్ప్రెషన్ చేసినప్పుడు లాస్ట్లో ఒక ఎక్స్ప్రెషన్ అనే వాల్యూ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫర్ ఏ కండక్టర్ హ్యావింగ్ రెసిస్టెన్స్ R0 at 0 degree Celsius of the temperature increased to 2 degree Celsius the resistance increases to. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒక కండక్టర్ తీసుకున్నట్టయితే ఈ టెంపరేచర్ కోఎఫిషియంట్ రెసిస్టెన్స్లో ఒక కండక్టర్ తీసుకున్నట్టయితే రెసిస్టెన్స్ ఒక కోఎఫిషియంట్ రెసిస్టెన్స్ R0 అంటే కోఎఫిషియంట్ రెసిస్టెన్స్, అంటే RO అంటే కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనమాట. సో ఈ కోఎఫిషియంట్ రెసిస్టెన్స్ అనేది at 0 degree Celsiusలో ఉంటుంది. సో ఒకవేళ టెంపరేచర్ అనేది, సో మీరు అది తీసుకున్నప్పుడు టెంపరేచర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో దాంట్లో ఉన్న డిగ్రీ సెల్సియస్ అనమాట, దాంట్లో ఉన్న డిగ్రీ సెల్సియస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. టు RT అని రాస్తామన్నమాట. టెంపరేచర్ రెసిస్టెన్స్ కదా, సో RT అని రాస్తాం. దేర్ ఫోర్ ద రెసిస్టెన్స్ విల్ ఇంక్రీజెస్ టు RT అండ్ ది ఇంక్రీజెస్ ఇన్ రెసిస్టెన్స్ ఇస్ RT మైనస్ RO. చెప్పాను కదా, అంటే ఎప్పుడైతే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయిందో దాంట్లోనే రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అయింది కదా, RT కూడా ఇంక్రీజ్ అయింది కదా. సో రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో, ఓకేనా, రెసిస్టెన్స్ RT అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో అండ్ ఇంక్రీజ్ ఇన్ రెసిస్టెన్స్ RT మైనస్ RO అనమాట. అంటే టెంపరేచర్ మైనస్ కోఎఫిషియంట్ రెసిస్టెన్స్, టెంపరేచర్ రెసిస్టెన్స్ మైనస్ కోఎఫిషియంట్ రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతున్నాయి. సో RT మైనస్ R0గా రాసుకుంటాం. ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఇనీషియల్ రెసిస్టెన్స్. అంటే ఇక్కడ వచ్చరికి R0ని ఇనీషియల్ రెసిస్టెన్స్గా తీసుకుంటాం, దాన్ని డైరెక్ట్ ప్రొపోర్షనల్తో ఇండికేషన్ చేస్తాము. టెంపరేచర్ అనేది రైజ్ ఇన్ టెంపరేచర్, చెప్పాను కదా, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితేనే కదా RT ఇంక్రీజ్ అయింది. సో టెంపరేచర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో RT అనేది, సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడే కదా రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అయింది, అందుకే RT అనేది కూడా ఇంక్రీజ్ అయిందనమాట. సో డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ మెటీరియల్ బై కంబైనింగ్ టూ వి గెట్. ఫస్ట్ మనకి ఏదైతే ఎక్స్ప్రెషన్ వచ్చిందో దాన్ని మనం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫస్ట్ దాంట్లో మనకి ఏమని అడిగారు, ఈ వాల్యూని రాసుకున్నాం. ఫస్ట్ దాంట్లో ఏం రాసుకున్నాం, RT మైనస్ R0, రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు దానిలో రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల RT మైనస్ R0గా కదా రాసుకున్నాం. సో అందుకే ఇక్కడ అది R0 మైనస్ RT అయినా రాసుకోవచ్చు, RT మైనస్ R0 అయినా ఏదైనా రాసుకోవచ్చు. తర్వాత ఏం చెప్పారు, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఇనీషియల్ రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు చేయమన్నారు, రైజ్ ఇన్ టెంపరేచర్ని చేయమన్నారు. సో ఆ రెండింటిని కంబైన్ చేయండి. డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ పెట్టాలి, R0 RT అనమాట. ఓకేనా? అలా రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇక్కడ మనం 2 మెథడ్స్లో రాసుకోవచ్చు ఈ ఫార్ములాని. ఎలా రాస్తారు అంటే, RT మైనస్ R0, ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు, నాన్న R0 మైనస్ RT రాసుకోవచ్చు, RT మైనస్ R0 రాసుకోవచ్చు. ఇక్కడ మీరు తీసుకున్న దాన్ని బట్టి ఇక్కడ రాయాలి. ఓకేనా? సో RT మైనస్ R0 ప్రొపోర్షనల్ టు R0 RT, రెండు ఆర్లు కామనే కదా, దాన్ని ఎలా రాసుకుంటున్నాను, R0Tగా రాసుకున్నాను. ఓకేనా? రెండు కామన్గా ఉన్నాయి కదా, ఇందులో 0 ఈ T రాసుకున్నాను. సో కోఎఫిషియంట్కి అలా రిప్రజెంట్ చేస్తాం పోతాం. సో కోఎఫిషియంట్ కాబట్టి ROT. ఆర్ ఇంకొక మెథడ్లో రాయాలి అనుకుంటే, ఆర్ ఇక్కడ ఏంటి, సేమ్ RT మైనస్ R0 ఈక్వల్స్ టు, ఇక్కడ ఏంటి అంటే కోఎఫిషియంట్ని తీసుకుంటాం, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ తీసుకున్నాం కదా, కోఎఫిషియంట్ని తీసుకోవాలన్నమాట. డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ పెట్టి కోఎఫిషియంట్లు తీసుకొని, సేమ్ ఇక్కడ R ఉంది కాబట్టి R కామన్ తీసేస్తాం, OT అనేది రాస్తాం. ఓకేనా? ఇలాగా ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అయితే రాసుకుంటాం. హియర్ ఇక్కడ ఏదైతే మనం డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 0 రాసామో ఇస్ కాల్డ్ టెంపరేచర్ ఆఫ్ కోఎఫిషియంట్. దాన్నే మనం ఏమంటాము అంటే టెంపరేచర్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే దాన్ని మనం కనుక్కున్నాం, ఇప్పుడు ఈ ఫార్ములా ద్వారా కనుక్కున్నాం. ఆల్ఫా అదే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 0 ఈస్ కాల్డ్ టెంపరేచర్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనమాట. దాన్ని మీరు ఎలా రాయొచ్చు అంటే, వీ కెన్ ఆల్సో రైట్ R పవర్ ఆఫ్ T, దీన్ని. ఓకేనా? ఈ ఈక్వేషన్ RT ఈజ్ ఈక్వల్స్ టు, ఏం చేస్తున్నాను అంటే RT ఈజ్ ఈక్వల్స్ టు, ఎందుకు RTనే రాసాను ఇక్కడంటే, ఇక్కడ 2 ROలు ఉన్నాయి కదా, రెండింటిని ఒక సైడ్కి తెచ్చేసుకుంటున్నాను, అందుకే అలా రాశాను. సో RT ఈక్వల్స్ టు అనేది ఇటు వచ్చేస్తే ఈ R0 అనేది అటు వెళ్ళిపోతుంది. అర్థమైంది? ఈ R0 అనేది అటు వెళ్ళిపోతుంది. RT ఈక్వల్స్ టు ఇక్కడ ఆల్ఫా 0, అదే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 0, R0T. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, మైనస్ అటు వెళ్ళిపోతే ఏమైపోతుంది, ప్లస్ కదా, ప్లస్ ఇంకా మిగిలిపోయింది ఇక్కడ ఉండిపోయింది కదా, R0గా రాసుకుంటాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, RT ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ R0 కామన్గా ఉంది కాబట్టి R0 కామన్ తీసేస్తాను. ఇక్కడ కామన్ తీసేస్తే ఇంకా మిగిలిపోయింది ఏంటి, ఇక్కడ 1 మిగిలిపోయింది కదా, అంటే 2 టైమ్స్ ఉన్నప్పుడు ఒకటి కామన్ తీస్తే ఇంకా 1
చిన్నగానే కదా రాసుకుంటాం. 1+α0T అనేది రాసుకుంటారు. ఓకేనా? ఇది టెంపరేచర్ కోఎఫిషియంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఫర్ ప్యూర్ మెటల్స్ ద రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ విత్ రైజ్ ఇన్ టెంపరేచర్ ఈస్ కాల్డ్ ఏ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే నేను చెప్పాను కదా, ఎప్పుడైతే ఇక్కడ మీకు రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుందో టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. లేదా టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. టెంపరేచర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో రెసిస్టెన్స్ అప్పుడు ఇంక్రీజ్ అయిపోతుందనమాట. దాన్నే మనం పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్‌గా కాల్ చేస్తాం. అప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం, పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్‌గా కాల్ చేస్తాం. అదే ఒకవేళ మీకు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయ్యి రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అయితే, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయ్యి రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అయితే దాన్ని మనం ఏం చేస్తాము అంటే నెగెటివ్ కోఎఫిషియంట్ టెంపరేచర్. ఓకేనా? నెగెటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్‌గా కాల్ చేస్తాం. ఫర్ ది సబ్స్టెన్సెస్ హూజ్ రెసిస్టెన్స్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజెస్ ది టెంపరేచర్ కాల్డ్ నెగెటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. అర్థమైందా? ఇందులో 2 టైప్స్‌ని తీసుకుంటున్నాం. ఏంటి అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అయితే దాన్ని పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటాము. అలాగే టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు రెసిస్టెన్స్ డిక్రీజ్ అయితే దాన్ని నెగెటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అని కాల్ చేస్తాం. ఓకేనా? వచ్చేసరికి ఏంటి అంటే నేను ఇఫ్ ఏ సబ్స్టెన్స్ హ్యాస్ ది రెసిస్టెన్స్ R0, R1, R2 ఇలా ఎగ్జాంపుల్‌గా కొన్ని తీసుకున్నాను. R0, R1, R2 0 డిగ్రీ సెల్సియస్, T1 డిగ్రీ సెల్సియస్, T2 డిగ్రీ సెల్సియస్. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఏదైతే మనకి ఈక్వేషన్ వచ్చిందో ఆ ఈక్వేషన్‌లో చెయ్యాలన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకి ఏదైతే ఒక ఈక్వేషన్ వచ్చిందో RT ఆ ఈక్వేషన్‌లో చెయ్యాలి. చేసినప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ R1 RT ప్లేస్‌లో R1 తీసుకుంటారు. అర్థమైందా? టెంపరేచర్ కోఎఫిషియంట్ ప్లేస్‌లో ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో దాని ప్లేస్‌లో మనం తీసుకోవాలి. RT ఉంది కదా, ఇక్కడ R1 తీసుకుంటారు అంతే. అంటే ఎందుకంటే నేను సమ్ టైప్ ఆఫ్ R1, R2 అలా రిప్రజెంట్ చేశాను కాబట్టి R1 = R0 1+α0 సేమ్ α0 తీసుకుంటారు. ఇంకొక వాల్యూ ఏంటి అంటే T కదా, T అన్నారు. T ప్లేస్‌లో ఏం రావాలి అంటే ఇక్కడ మీరు ఏదైతే డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ డిగ్రీ సెల్సియస్ తీసుకున్నారో T1 కదా ఫస్ట్ దాంట్లో తీసుకున్నారు, T1 రాస్తారు. తర్వాత కూడా సేమ్ అంతే. R2 రాస్తారు. R0 1+α0 T ఉండాలి కదా, T ప్లేస్‌లో ఇక్కడ మీరు T2 తీసుకుంటున్నారు కాబట్టి T2 రాస్తారు. ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ R2/R1 ఈ రెండిటిని కలిపి చేయండి. R2/R1 ఇక్కడ R0 ఉంది కదా, ఇక్కడ R0 ఉంది కాబట్టి మనం దాన్ని ఎలా రాసుకోవచ్చు, 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో దాంతో మనకు పని లేదు. ఓకేనా? 2 క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ రెండిట్లో 1 యాడ్ ఉంది కాబట్టి 1+α0 సేమ్ ఇక్కడ T2 - T1గా రాసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఏంటి నాకు R2 కావాలి కాబట్టి R2 R1 ఇటు పంపించేసి 1+α0 T2 - T1గా రాస్తాం. సో దీన్ని బట్టి నేను ఏం చేశాను అంటే దీని యొక్క టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టర్ అంతేనా? టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది కనుక్కున్నాను. ఓకే. ఈ రెసిస్టెన్స్‌లో ఫస్ట్ మీరు కనుక్కోవాల్సింది ఏంటి అంటే RT - R0 కనుక్కొని దాన్ని అప్లై చేస్తూ ప్రతిదాన్ని ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. దాని తర్వాత టెంపరేచర్ కోఎఫిషియంట్ రెసిస్టెన్స్‌లోనే 2 టైప్స్ ఆఫ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ రెసిస్టెన్స్ ఉంటాయి. పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ రెసిస్టెన్స్, నెగెటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ రెసిస్టెన్స్. పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ రెసిస్టెన్స్‌లో ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందో రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెగెటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్‌లో ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందో రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. దాన్ని నెగెటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్‌గా కాల్ చేస్తాం. ఓకేనా? సో ఈ పార్ట్ డెరివేషన్ మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా ఈజీగా ఉంటుంది. నోట్స్ పార్ట్ కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.